పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేరుతో పెళ్లి కార్డు అచ్చు వేయించారు. జిల్లా స్థాయి అధికారులంతా ఆ పెళ్లికి పెద్దలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అందరూ పెళ్లి పనుల్లో మునిగి తేలుతున్నారు. ముహూర్తం కూడా దగ్గర పడింది. ఇంకేముంది, ఈ నెల 21న ఓ అనాథ యువతి పెళ్లి వైభవంగా జరగబోతుంది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మరో పుణ్యకార్యం మొదలుపెట్టారు. అనాథ యువతికి పెళ్లి పెద్దగా వ్యవహరిస్తున్నారు. రామగుండం తబిత ఆశ్రమంలో పెరుగుతున్న అనాథ యువతికి కలెక్టర్ చేతుల మీదుగా ఈ నెల 21న వివాహం జరగబోతోంది. తబిత ఆశ్రమంలో 16 సంవత్సరాలుగా ఆశ్రయం పొందుతున్న మానస ఇటీవల డిగ్రీ పూర్తి చేసింది. ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ మానసకు పెళ్లి సంబంధాలు చూశారు. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన రాజేష్తో పెళ్లి నిశ్చయం చేశారు. మానసకు తల్లిదండ్రులు లేకపోవడంతో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాలరావు సహకారంతో కలెక్టర్ కోయ శ్రీహర్షను కలిశారు. స్పందించిన జిల్లా కలెక్టర్ పెళ్లికయ్యే ఖర్చు భరించడంతో పాటు కలెక్టరేట్ ప్రాంగణంలోని ఆలయంలో వివాహం చేయించాలని నిర్ణయించారు. కలెక్టర్ పెళ్లి పెద్దగా మారడంతో జిల్లా అధికార యంత్రాంగం పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యింది. కలెక్టర్ పేరిట పెళ్లి పత్రికను ముద్రించారు. ఆహ్వానితులుగా జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాలరావు, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ వ్యవహరించనున్నారు. పూర్తిగా ప్రభుత్వాధికారుల సమక్షంలో మానస వివాహం జరగనుంది. మానస వివాహానికి పెద్ద మనసుతో ముందుకు వచ్చిన కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ కృతజ్ఞతలు తెలిపారు. తమకు తల్లిదండ్రులు లేని లోటు తీర్చిన ఆశ్రమాన్ని తాను వదిలిపెట్టడం చాలా బాధగా ఉందని మానస కన్నీటి పర్యంతమయ్యింది. తనకు ఒకవేళ తల్లిదండ్రులు బతికి ఉన్నా ఇంత ఆర్భాటంగా వివాహం జరిపించేవారు కాదని తెలిపింది. నా పేరు మానస. నేను డిగ్రీ పూర్తి చేసుకున్నాను. నేను తబిత ఆశ్రమంలో ఉంటున్నాను. నేను ఈ ఆశ్రమానికి వచ్చి 16 సంవత్సరాలు అవుతుంది. కన్నా తల్లిదండ్రుల కంటే ఎక్కువనే చూసుకున్నారు. నా పెళ్లి చేయడానికి ముందుకు వచ్చిన పెద్దపల్లి కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష సార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత ప్రేమగా చూసుకున్న తల్లిదండ్రుల్ని అలాగే చిన్నారులని వదిలి వెళ్ళాలంటే ఎంతో బాధగా ఉంది. ఏ కష్టం రాకుండా చూసుకొని ప్రేమగా పెంచిన వారు తల్లిదండ్రులను వదిలి వెళ్ళాలంటే ఎంతో బాధగా ఉంది. కానీ వెళ్ళక తప్పదు కదా. నిత్యం ప్రజలతో మమేకం కావాలని సిబ్బందికి చెప్పే కలెక్టర్ దాన్ని ఆచరించి చూపడం ఆదర్శమంటున్నారు స్థానికులు. అనాథ బిడ్డను అక్కున చేర్చుకోవడం పట్ల పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను పలువురు ప్రశంసిస్తున్నారు. దురదృష్టవశాత్తు కుటుంబాన్ని కోల్పోయిన పిల్లలకు ప్రభుత్వమే పూర్తి అండగా ఉండాలని మన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు అన్నారు. జనగామకు చెందిన ఒక యువకుడు తబితా హోంలో ఉన్న ఒక మానస అనే పాపని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడంతో అటు విషయం కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు ఈ విషయం పూర్తిగా దృష్టి సారించి మనం పూర్తిగా అందరూ ఉన్న వాళ్ళు పెళ్లి ఎలా జరగాలో అదేవిధంగా ఈ అమ్మాయికి పూర్తిగా అన్ని లాంఛనాలతో వివాహం జరపమని స్త్రీ శిశు సంక్షేమ శాఖని ఆదేశించినారు. దానికి సంబంధించిన అన్ని నిధులు కూడా తనే సమకూర్చడానికి ముందుకు వచ్చినారు.